పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు అన్నీ కూడా తగిన విధంగా అనుకూలంగా ఉంటాయి. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ కోసం చేసే విషయాలలో ఎక్కువ ఆలోచనలు చేస్తారు. సంతానానికి సంబంధించిన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు కానీ, అలాగే మిత్రులతో కలిసి ఏదన్నా మొదలు పెడదాం అనుకున్న విషయాల్లో కానీ, అంటే వృత్తిపరమైన విషయాల్లో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, మిత్రులతో కలిపి చర్చిస్తున్నా, ముఖ్యుల్ని సంప్రదించి వాళ్ళతో కలిపి ముందుకు పెడదాం అనుకుంటున్నా, అన్ని విషయాలు కూడా ఈ రోజున ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. అలాగే సంతానపరమైన విషయాలలో వారి అభివృద్ధి కొరకు మీరు చేద్దాం అనుకుంటున్న పెట్టుబడులు అవి కూడా చాలా వరకు మీకు అనుకూలమైన పరిస్థితుల్ని కల్పిస్తాయి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే, వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో, అంటే సాధారణంగా ఏదైనా గృహానికి సంబంధించిన విషయాలు కానీ, అలాగే నూతన విద్యా విషయాలు, కొత్త అంశాలు నేర్చుకునే అంశాలు, అలాగే దాంతోపాటుగా ఏదైనా విద్యార్థులకు విద్యాపరమైన విషయాలకి సంబంధించిన, హాస్టల్కి సంబంధించిన విషయాల్లో కానీ, విద్యాపరమైన విషయాల్లో కానీ చాలా వరకు మీరు కొంత చర్చల్లోనే ఈరోజు గడపడం అనేది, పూర్తి స్థాయిలో దాని ఫలితం రావడం కొంత తక్కువగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అనేవి ఏర్పడతాయి, ముఖ్యంగా గృహానికి సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, విద్యా సంబంధమైన విషయాలకు సంబంధించి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దూర ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు అనేవి చేస్తారు. తీర్థయాత్రల మీద ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తండ్రితో కలిసి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వారి యొక్క తీర్థయాత్రల కొరకు కూడా మీరు ఏర్పాట్లు చేయడానికి ఆలోచనలు అనేవి చేస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. అలాగే సంతృప్తి అనేది తక్కువగా ఉంటుంది. మాటల వల్ల విభేదాలు వచ్చే అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. తెలియని నిరుత్సాహం అనేది ఉండడం వల్ల స్థిమితం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ అధిగమించే విధంగా మానసికంగా స్థిమితం అనేది ఏర్పరచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ స్థిమితం అనేది ఏర్పరచుకోవాలి. సింహరాశి. సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే, సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. భాగస్వామి వ్యవహారాల కోసం ఎక్కువ ఆలోచిస్తారు. పెట్టుబడుల విషయంలో కూడా ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి దూర ప్రదేశాలు వెళ్ళడానికి ప్రణాళికలు అనేవి సిద్ధం చేసుకుంటారు. వ్యాపార నిమిత్తం కానీ, లేకపోతే భాగస్వామి వ్యవహారాల్లో చర్చలకు సంబంధించి కానీ ఈరోజు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. కన్యా రాశి. కన్యారాశికి సంబంధించిన విషయాల్లో ముఖ్యమైన అంశాలలో, అంటే ఏదైనా వృత్తిపరంగా దూర ప్రదేశాలకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాల విషయం కానీ, లేకపోతే ముఖ్యమైన చారిటబుల్ ట్రస్ట్లకి ఏదైనా విరాళాలు ఇవ్వడానికి మీరు చేసే ప్రయత్నాలు కానీ కొంతవరకు ఆశాజనకంగా ముందుకు వెళ్ళడం అనేది ఉంటుంది. అలాగే దేహశ్రమ అనేది అధికంగా ఉంటుంది. కొంత విశ్రాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమైతే కనబడుతోంది. అలాగే ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ ఆర్థికంగా ఆకస్మికమైన ఖర్చులు అనేవి కొంత చికాకును కలిగిస్తాయి. కాబట్టి ప్రణాళికాపరంగా ధనాన్ని ఖర్చు పెట్టే విధంగా ముందుకెళ్ళాలి. తులారాశి. తులారాశి వాళ్ళకి సంతానపరమైన విషయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కొంత ఆలోచనలు అధికంగా ఉంటాయి. గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. సొంతంగా నిర్ణయం తీసుకుని కొంత దాని పరంగా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ నాయకులు ఈ విషయంలో మీకు సహకారాన్ని అందించడం, అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ, వ్యాపార విస్తరణకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఆలోచనలు అధికం చేయడం, కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడపడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకుంటే, వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, కుటుంబపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యంగా వాహనాలు సంబంధించిన విషయాల్లో నూతన వాహనం కొనుగోలు కొరకు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. కానీ వాహనాలు నడిపేవారు వీలైనంత ఎక్కువ వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన సంబంధమైన విషయాల్లో కానీ, గృహ సంబంధమైన విషయాల్లో కానీ చిన్నపాటి రిపేర్లకు అవకాశం ఉన్నది రీత్యా దానికి సంబంధించి సమయానికి కేటాయిస్తారు. ధనస్సు రాశి. ధనుర్రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. ఆకస్మికమైన ఆహ్వానాలు అందుకోవడం అనేది ముఖ్యంగా విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో
దూర ప్రదేశాల్లో అవకాశాలు అనేవి లభించడం అనేది, దాని నిమిత్తం ఆకస్మికమైన ఖర్చులు అనేవి ఉన్నా కూడా వాటిని మీరు చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో తండ్రి మొదలు పెద్దల సహకారాన్ని తీసుకుంటూ ముందుకు పెడతారు. మకర రాశి. మకర రాశి వాళ్ళ విషయం తీసుకుంటే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఆకస్మికమైన నిర్ణయాల వల్ల అనుకోని ప్రయాణాలు, ముఖ్యమైన విషయాలు వాయిదా పడడం, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో అనుకోని చికాకులు కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు పెడతారు. చాకచక్యంగా పనులు నిర్వర్తించుకుంటారు. అయినప్పటికీ ఆరోగ్య శ్రద్ధ అవసరం. కుంభరాశి. కుంభరాశి వాళ్ళ విషయం నూతన పరిచయాలని చక్కగా ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయంతో మీ వ్యాపార విస్తరణకి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ తీసుకోవాలి. మీ స్వార్థరహితంగా మీరు చేసే కార్యక్రమాల వల్ల మీ గుర్తింపు, గౌరవం అనేది లభించడం, అలాగే జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీనరాశి. మీనరాశికి సంబంధించిన విషయాల్లో మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు రాకుండా వీళ్ళంత జాగ్రత్త వహించాలి. న్యాయ సంబంధమైన విషయాలకు సంబంధించి ఈ రోజున లాయర్లని, పెద్దల్ని కలవడం, కొంత వాటికి సంబంధించిన డిస్కషన్స్ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ